కమిషన్ ఏజెంట్ అధిక వసూళ్లను అరికట్టాలి. మార్కెట్ కమిషన్ వసూలు చేస్తున్న లైసెన్సులను వెంటనే రద్దు చేయాలి. రైతులను దగా చేస్తున్న లైసెన్సులను వెంటనే రద్దు చేయాలి. రైతులు తీసుకొచ్చినటువంటి సరుకుకు అదన కమిషన్లు పెట్టుకున్న ఏజెంట్ లైసెన్సులు వెంటనే రద్దు చేయాలి. అది అరికట్టాలి. దళారీ వ్యవస్థను వెంటనే రద్దు చేయాలి. రైతులు మోసం చేస్తున్న కమిషన్ ఏజెంట్ లైసెన్సులు వెంటనే రద్దు చేయాలి. కమిషన్ పేరుతో అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి ఏజెంట్లపై వెంటనే చర్యలు తీసుకోవాలి. కమిషన్ల పేరుతో రైతులు మోసం చేస్తున్న ఏజెంట్లపై వెంటనే రద్దు చేయాలి. వద్దుల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వద్దుల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, కాపాడాలి రైతులను వెంటనే పాల్పడుతున్నటువంటి ఏజెంట్ల లైసెన్స్ వెంటనే రద్దు చేయాలి. పోరాడతాం రైతాంగాన్ని కాపాడేంత వరకు, పోరాడతాం రైతాంగాన్ని కాపాడేంత వరకు రద్దు చేయాలి. రైతులకు మోసం చేస్తున్న ఏజెంట్ల లైసెన్స్ చేయాలి. రైతులకు మోసం చేస్తున్న ఏజెంట్ల లైసెన్స్ వెంటనే రద్దు చేయాలి. అక్రమంగా వసూలు చేస్తున్న కమిషన్లు వెంటనే అరికట్టాలి. అక్రమంగా వసూలు చేస్తున్న కమిషన్లు వెంటనే అరికట్టాలి. రైతులకు మోసం అరికట్టాలి. అక్రమ వసూళ్లను అరికట్టాలి. అక్రమ వసూళ్లను అరికట్టాలి. రైతుల నుంచి మార్కెట్ యార్డ్ అనేది ఈ జిల్లాలోనే ప్రథమ స్థానం అటువంటి వేరుగు శనగ విక్రయాలలో పేరు కాసినటువంటి వ్యవసాయ మార్కెట్ నేడు ఈ యొక్క ఎమ్మెనూరు వ్యవసాయ మార్కెట్ లో అవినీతి రాజమేలుతుంది. రాబందుల మాదిరి రైతులను పీక్కు తింటున్నటువంటి సంఘటన ఈ యొక్క మార్కెట్ యార్డ్ లో జరుగుతుందా? ఇంత పెద్ద దోపిడీ జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ లో కనీస అధికారులు వాటిని పట్టించుకోకపోవడం చాలా బాధాకర విషయం. ప్రధానంగా ఇవాళ సరుకు ఒక షాపు తీసుకొస్తే మరో షాప్ తో మరొక ఏజెంట్ తో డబ్బులు ఇప్పిస్తూ తక్కుపట్టితో విక్రయించినటువంటి తక్కుపట్టి ద్వారా ₹2 నిబంధనలు ఉన్నప్పటికీ కూడా కమిషన్ 100కి ₹2 వసూలు చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ కూడా అందుకు విరుద్ధంగా పక్క షాప్ నుంచి ₹4 కమిషన్ తీసుకుంటూ రైతులను ఆ వైపున మోసం చేయడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదని చెప్పి ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ ఆ వైపున ఆందోళనలు ఇవాళ మార్కెట్ యార్డ్ ముందు పూనుకోవడం జరుగుతుంది. ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాకున్నట్టు ఇవాళ ఇవాళ జరిగినటువంటి సంవత్సర కాలంలో ఈ యొక్క మార్కెట్ లో ఉత్పత్తి దాదాపు ₹1,200 కోట్ల వేరుశనగ ఉత్పత్తి విక్రయాలు జరుగుతున్నటువంటి సందర్భంలోనే ద్వారా దాదాపు ఇక్కడ ₹12 కోట్ల అవినీతి జరుగుతుంది. ప్రథమంగా ఏంటంటే ఇవాళ ఇతర ప్రాంతాల సుదూర ప్రాంతాలు రాయచూరు గానీ అదేవిధంగా తెలంగాణ ప్రాంతం గానీ మిగతా అనంతపురం జిల్లా మన జిల్లా వాళ్ళకు ట్రాక్టర్ ద్వారా బొలెరో ద్వారా ఇతర వెహికల్ ద్వారా వస్తున్నటువంటి ఆ యొక్క సరుకుకు సంబంధించి ఇక్కడ కొంతమంది దళారు వ్యవస్థని అడ్డు పెట్టుకుని ఆ యొక్క ఏజెంట్లు షాప్ ఒక సంచికి ₹10తో పాటు ₹20 ఇస్తాం, ఆ ఉత్పత్తులు మా షాపుకి ఇవ్వండి అని చెప్పి అనేక మంది ఉన్నటువంటి ట్రేడర్స్ ఉన్నారు. ప్రధానంగా ఇవాళ ట్రేడర్స్ గానీ అదేవిధంగా సాయి ట్రేడర్స్ గానీ అదేవిధంగా అల్లిపిర ట్రేడర్స్ గానీ వీరందరూ కూడా డ్రైవర్ సంబంధించి ₹10-20 ఇస్తూ ఆ సరుకు అక్రమంగా షాపులు తీసుకోవడం జరుగుతుంది. ఈ వ్యవహారం రైతులకు ఏమాత్రం తెలియదు. రైతులు మోసం చేస్తున్నటువంటి విధానం పైన మేము తీవ్రంగా ఖండిస్తాం. అదే స్థాయిలో ఇంత పెద్ద మార్కెట్ యార్డ్ లో ఇవాళ ధరల వ్యవస్థ ఉసిగలిపి ఒత్తిన ఎగిసిపడుతున్నటువంటి తరుణంలోనే కనీసం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మీరేం చేస్తున్నారు, మీరు చోద్యం చేస్తున్నారు, మొత్తం మీద రైతుల మనసు ఏం అధికారిగా మీరు ఇవాళ పరిపాలన కొనసాగిస్తున్నారు అని చెప్పి ఇవాళ సిపిఐగా మేము డిమాండ్ చేస్తాం. ప్రధానంగా ఇవాళ లైసెన్స్ లేకున్నట్టు దళారు వ్యవస్థ ఉన్నటువంటి ఇదే విధంగా దేవేంద్ర వీళ్ళిద్దరికి కూడా లైసెన్స్ లేకున్నట్టు ఇక్కడ నిర్వహిస్తున్నారు. అంటే రైతులు తీసుకొచ్చిన సరుకును వాళ్ళు కొని ఇక్కడనే ఇంకో షాప్ కు దళారు వ్యవస్థకు అమ్ముతున్నారంటే రైతులకు ఇచ్చేది ₹10, వాళ్ళు అమ్మేది ₹15 మాదిరిగా ఇవాళ రైతులను మోసం చేశారు. రైతులు దాదాపు 8 కాలం పాటు పనిచేసి తిండిగా పొలంలో ఉంటూ ఇవాళ వ్యవసాయం చేస్తూ వచ్చే సరుకును ఇవాళ దళారు వ్యవస్థ కబలిస్తుందంటే అందుకు చాలా బాధ అనిపిస్తుంది. ఇవాళ ఈ దేశానికి అన్నం పెట్టే రైతులు అన్ని విధాలుగా దగా చేస్తున్నారు. కాబట్టి ఈ దగా వ్యవస్థ నుంచి ఈ మార్కెట్ యార్డ్ ప్రక్షాళన చేయాలని చెప్పి డిమాండ్ తో ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ మార్కెట్ యార్డ్ మీద ధర్నా చేపడుతున్నాం. ఇప్పటికైనా రైతుల జోలికి వస్తే రైతుల నుంచి అక్రమంగా వసూలు చేసినటువంటి పైన రైతుల పైన కమిషన్ పైన దండుకున్నటువంటి దళారు వ్యవస్థ పైన వెంటనే ఉక్కుపాదం మోపి వాళ్ళందరం కూడా అరెస్ట్ చేయించాలని చెప్పి ఇవాళ సిపిఐగా డిమాండ్ చేస్తాం. నా పేరు రంగన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి.